ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్. కూటమి ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కు మహర్దశ. ఆకర్షిస్తున్న న్యూరల్ ఆర్ట్ చిత్రాలు. పంట కాలువల్లో చెత్త చెదారం వ్యర్థాలు సాగుకు అడ్డంగా మారిందని రైతన్నలు ఆవేదన. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలి. ప్రముఖ యోగా గురువులు జ్యోతుల నాగేశ్వరరావు పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకుంటున్న వారికి ఆరోగ్య విషయంలో ఆర్థిక సహాయం చేస్తూ వారికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట పంతం నానాజీ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్లను లబ్ధిదారులకు పంతం నానాజీ అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వైద్య చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ వారికి అండగా ప్రభుత్వం ఉంది అనే భరోసా కల్పిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటి వరకు రూరల్ నియోజక వ్యాప్తంగా సుమారు 143 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్లను పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, మాధవరావు, తాతాజీ, పండ్రంగి రాజు, గంటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి మధ్యతరగతి కొన్ని కుటుంబాలు, గులాబీ కార్డులు ఉన్న కుటుంబాలకి కూడా వైద్యం అవసరం అవ్వచ్చు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవాళ పెద్ద ఎత్తున మన కాకినాడ రూరల్లో ప్రత్యేకంగా ఈరోజు దాకా 143 పూర్తి చేయడం జరిగింది. ఇవాళ చెక్కులు ఇప్పటిదాకా పంపిణీ చేయడం. అందులో అనేక LICలు ఉన్నాయి. 1,22,67,952 రూపాయలు. ఈ దఫ 2 LICలు, 8 ఇతర కలిపి 9,24,536 రూపాయలు ఈ దఫ ఇవాళ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒకటి మీ ద్వారా పత్రికాముఖంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, విన్నపం మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెక్లే కాకుండా మీ వెనకాల నేను ఉన్నానమ్మా అనే ఒక ధైర్యాన్ని ఆయన కలగజేస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఆరోగ్యమే శ్రీమతి పోసిన సత్యవతి గారికి ఇచ్చిన చెక్లో ఆయన చెప్తా ఉన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతో ఆనందమైన సమాజం, వాటితోనే అత్యున్నత అభివృద్ధి సాధ్యం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం ఉంటేనే ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించగలరు, కష్టపడగలరు, జీవితాన్ని సఫలం చేసుకోగలరు. కుటుంబంలో చాలా ముఖ్యమైన పాయింట్, ఒకరు అనారోగ్యం పాలైతే మొత్తం కుటుంబం కలిసి చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యం గురవడం నిజంగా బాధాకరం. మీకు కష్టం వెళ్ళినప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నాను. ఆసుపత్రి కోసం నా వంతు ఖర్చుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 31,377 మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా మిమ్మల్ని
మీకు పంపిస్తా ఉన్నాను. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యంతో చేసి మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తాను. సదా మీ ఆరోగ్యాలతో బావదీయుడు నాయన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా ఉమ్మడిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలన్న తాపంతో ఉన్నారు. కాబట్టి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. వచ్చిన రోజు మటుకు మేము అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రహరీ గోడపైన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయితలు, కవులు, స్వతంత్ర సమరయోధుల చిత్రాలను న్యూరల్ ఆర్ట్ పెయింటింగ్ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. విశాఖపట్నంకు చెందిన ఆర్టిస్ట్ అలమండ లక్ష్మణరావు నేతృత్వంలో మొత్తం 56 చిత్రాలు ప్రహరీ గోడపై అందంగా చిత్రీకరించబడ్డాయి. వీటిని చూసేందుకు వచ్చే ప్రయాణికులు, సందర్శకులు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. ఈ సందర్భంగా న్యూరల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ లక్ష్మణరావు మాట్లాడుతూ, న్యూరల్ ఆర్ట్స్ ద్వారా కళాత్మకతను కొత్త రూపంలో ప్రజలకు చేరవేయడం నా లక్ష్యం. కాకినాడ రైల్వే స్టేషన్ గోడపై చేసిన ఈ చిత్రాలు సాహిత్య, సాంస్కృతిక, స్వాతంత్ర చరిత్రను కొత్త తరానికి పరిచయం చేస్తాయి అని తెలిపారు. కాకపోతే విశాఖపట్నంలో నుంచి మనం మ్యూరల్ పెయింటింగ్, తర్వాత ఆర్ట్ వర్క్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అక్కడ ఆర్ట్ రూమ్ ఉంది నాకు మద్దిపాలెంలో. అక్కడి నుంచి మనం వర్క్లు అన్నీ చేస్తుంటాం. సో అందులో భాగంగానే మనకి ఇక్కడ కాకినాడ రైల్వే స్టేషన్లో మనకి వర్క్ వచ్చి ఈ మ్యూరల్ పెయింటింగ్ చేయమని చెప్పారు. తర్వాత మనకి స్టేట్కి సంబంధించిన మెయిన్ ఎవరైతే పోయిటరీస్, ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళను, తర్వాత దేశానికి సంబంధించి మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పిక్చర్స్ చేయమని చెప్పారు. వాళ్ళ యొక్క చిత్రాలని మనం ఇక్కడ మ్యూరల్ పెయింటింగ్ రూపంలో ప్రతి ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క చిత్రం చొప్పున మనం పెయింటింగ్ చేయడం జరిగిందండి. మొత్తం పిక్చర్స్ వచ్చేసి 56 అండి. ఒక్కొక్క పిక్చర్స్ కూడా అంటే మొత్తం మనం యాక్చువల్గా మల్టీ కలర్ చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు ఆ థీమ్ కాబట్టి మనకి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి అంతా బ్లాక్ అండ్ వైట్ కాబట్టి ఆ థీమ్లో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సార్స్ మనకు చెప్పడం వల్ల ఆ బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే మనం వాళ్ళకి చేసి ఇచ్చాం సార్. అసలే పంట కాలువల్లో పారే నీరు అంతంత మాత్రమే. ఆ నీటితోనే రైతులు కింద మీద పడి సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ఆ కాలువల్లో చెత్త చెదారం, నానా వ్యర్థాలు తీసుకువచ్చి పడేస్తుండడంతో ఆ పంట కాలువల్లో పారే కొద్ది నీరు కూడా పారక వ్యవసాయానికి నీరందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పిఠాపురం పట్టణం విరవడ రోడ్లో గల వ్యవసాయ భూముల వద్ద ఉన్న పంట కాలువ వ్యర్థాలతో, చెత్తా చెదారంతో నిండిపోయి నీరు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో వేసిన చెత్తా చెదారాలను రోజు తామే తీసుకుంటుండడం ఒక పనిగా మారి సరిగ్గా వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని రైతులు గగ్గోల పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోతే పంట కాలువ మూసుకుపోయే పరిస్థితికి చేరుతుందని, ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకున్నారు. ఈ ఆటో సీట్లు, ఆటో కవర్లు మొత్తం ఈ పూలు చెత్త అంతా తెచ్చి ఇక్కడ పారుతున్న కొబ్బరి డొక్కులు, ఈ పనసన చుట్టూరు పనసన ఆకులు మొత్తం నానాచందంగా పారేస్తున్నారండి. అందుచేత మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ కొంచెం మీరు పట్టించుకోవడం 2 సార్లు రైతులు పచ్చాంగా మేమే తవ్వించుకున్నాం సొంతంగా. మేము బోనం చేసుకుంటున్నామండి. ఇది ఈ కాలువ శుభ్రంగా కప్పడిపోతుందండి. 2 సార్లు మేము సొంతంగా తవ్వించుకున్నామండి. ఈ కొబ్బరికాయలు తెచ్చి పారేస్తున్నారండి పొలం పంట. ఈ ఊళ్ళో తవ్విన కొబ్బరి చెట్లు మొదలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ చచ్చిన కోళ్ళు బత్తలు తెచ్చిగా పారేస్తున్నారండి. ఈ ఆటో సీట్లు గట్ట తెచ్చి ఇక్కడ పారేస్తున్నారండి. ఈ కేబుల్ వైర్లు గట్రా తెచ్చిగా పారేస్తున్నారండి. ఎవరో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ పూసుకుంటారండి. దయించి కొద్దిగా పూసుకుంటారండి. మా చేయాలండి పొలంలో నీరు బయట పోద్దండి. మా పొలాలు పాడకుండా ఉంటాయండి. ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని ప్రముఖ యోగా గురువులు జ్యోతుల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ NFCL రోడ్లో గల సత్కళా వాహినిలో యోగా భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా బంధువులు, యోగా సాధకులు, ఆరోగ్య ప్రదాతతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నూకరాజు అధ్యక్షత వహించగా యోగా గురువు జ్యోతుల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పైని సూర్యనారాయణ, శ్రీహరి, జె అప్పారావు, జె ప్రసాద్, కోసిరెడ్డి రాజా, భాస్కర రామారావు,
హుషేన్ సా, సూర్య కదూరిలు అతిథులుగా పాల్గొని జ్యోతుల నాగేశ్వరరావు సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జ్యోతుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా భారత్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ రంగా సూర్యకుమారి, విజయలక్ష్మి, శైలజ సరీన్, పలువురు నగర ప్రముఖులు, మహిళలు, యోగా భారత్ సభ్యులు పాల్గొన్నారు. నన్ను ఈ యోగా కార్యక్రమంలో యాల సత్యనారాయణని మా కో సూపరింటెండెంట్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఈ యోగాలో జాయిన్ అవ్వడం జరిగింది గురుగారి పర్మిషన్ తోటి. ఈ యోగాలో జాయిన్ తర్వాత దీని యొక్క జాయిన్ అవ్వకముందు ఏమి ఎలాగ జీవించాం అన్నది మనకు తెలియదు. ఈ యోగాలో జాయిన్ అయిన తర్వాత అసలు మన జీవితం ఏంటి, ఎన్నాళ్ళు ఎందుకు లేట్ చేసాం, ఎంత అమృతులేమని ఇలాంటి ప్లాట్ఫారంకి ఎందుకు లేట్గా జాయిన్ అయ్యాం అనే బాధపడ్డాం. మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు ఎర్లీగా లేవటం అంటే చాలా బద్ధకం వేసేది. 5 లేవటం ఏంటి, మనం 6-7 గంటలకల్లా వేసుకోలేం అనిపించేది. అలా 2-3 రోజులు చేసిన తర్వాత అలవాటైంది. అక్కడి నుంచి దీని రిజల్ట్ ఏంటన్నది మాకు డే బై అర్థమైందండి. దీంట్లో పొందే అనుభూతి ఏంటంటే మొట్టమొదటి శ్రమ అనిపించిన శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలా కూడా మంచి రిలీఫ్ పొందే ప్లాట్ఫామ్ ఇలాంటిది ఎందుకు లేట్గా జాయిన్ అవ్వమని మాత్రం బాధపడడం జరిగింది. మన గురువుగారి గురించి చెప్పాలంటే ఆయన ఔన్నత్యం గురించి మనకు మాటలు సరిపోవండి. ఎందుకంటే ఆయన ఒక సద్గురు స్థానంలో ఉండి ఒక వేదికను ఏర్పాటు చేసి ఓంకారం, అదే ముక్తికి సోపానమైన ఓంకారం అనే ఒక ఓంకారంతో మన దినచర్యను ప్రారంభం చేస్తూ ఆరోగ్యంతో పాటు జీవన్ముక్తిని, అదే జీవితానికి జీవిత పరమార్థమైన జీవిత పరమార్థాన్ని కూడా బోధిస్తూ మన ఆరోగ్యం కోసం, ఇంకా మన యొక్క మానసిక పరిస్థితి గురించి ఆయన ఎన్నో రకాలుగా ఆసనాలు అయితేనేమి, తర్వాత ప్రాణాయామాలు, తర్వాత చక్రాసు, రకరకాలుగా ఎన్నో విషయాలు మనకి బోధిస్తూ చాలా మనకి సేవ చేస్తున్నారు. అంటే మన యోగ బంధువులందరూ ఆయనకి నిజంగా ఆజన్మాంతో రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉపయోగాలతో పాటు యోగ చికిత్సా విధానం అంటే మన పరుకుల జీవితంలో బీపీ, షుగర్, ఆస్తమా, అధిక బరువు, ఊబకాయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. ఈ సమస్యలకి ప్రధాన కారణం ఏమిటి అంటే స్ట్రెస్. మనకు అలోపతి విధానంలో శరీరానికి మాత్రం వైద్యం చేస్తే ఆ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గట్లేదు. కేవలం స్ట్రెస్ని మనం కంట్రోల్ చేయాలి. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసే ఏకైక మార్గం యోగా. ఆ యోగ మార్గాన్ని ప్రాణాయామాల ద్వారా, యోగాసనాల ద్వారా, యోగ ముద్రల ద్వారా, ధ్యానము ద్వారా ఆ యొక్క స్ట్రెస్ని కంట్రోల్ చేసి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఏ విధంగా పొందాలి అనే అంశాన్ని మనం తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మరియు కాకినాడ జిల్లా నుంచి చాలామంది సభ్యులు ఇక్కడికి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆహార నియమాలు అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలియజేసేది ప్రతిరోజు యోగా చేస్తే అనారోగ్యానికి ఉండదు జాగా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అంటే ప్రతిరోజు యోగా చేయాలి అనే నినాదం. ప్రజలకు, దేశానికి సేవ చేయడంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడూ ముందుంటుందని ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రామచంద్రరావు పేర్కొన్నారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో ఆర్ఎస్ఎస్ పిఠాపురం శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ యూనిఫార్లను రామచంద్రరావు, శ్రీపాద లక్ష్మణరావు చేతుల మీదుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండెపూడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ అనేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో ఈ రోజున స్వయం సేవకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఒకే మాట, ఒకే బాట, ఒకే జాతి, ఒకే దేశం, అదేవిధంగా ఒకే రకమైనటువంటి యూనిఫారం వేసుకోవాలి, గణవేష్ వేసుకోవాలనే సందర్భంతో ఇవాళ గణవేష్ భాగాన్ని మన పిఠాపురం, కాకినాడ జిల్లా పిఠాపురంలో అమ్మకానికి కలవు. కాబట్టి కొనుక్కునేటువంటి కార్యకర్తలందరూ కూడా
ఇక్కడ మనం ఉండేటువంటి సూర్యోదయ గ్రంథాల నుంచి ఈ నెంబర్కి కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా తమ వంతు వారు కర్తవ్యంగా కనీసం ఇద్దరి చేతనే గణవేష్ కొనిపించి మన సంఘ అభిమానులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వామ్యం కావాలి. రేపు రాబోయేటువంటి విజయదశమి ఉత్సవం ఇక్కడ ఉండేటువంటి ఆదిత్య కాలేజీలో జరుగుతుంది, ఆదిత్య స్కూల్లో జరుగుతుంది. దానికి సుమారు 1000 మందితో ఈ కార్యక్రమం జరపాలని, అలాగే ఈ గణవేష్ పూర్ణ గణవేష్ వేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా పదసంచలనంతో కార్యక్రమం చేసి హిందుత్వ భావంతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కలపాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. శరీర జీవక్రియలో అన్నిటికీ అతి ముఖ్యమైన అవయవం కిడ్నీలని, వీటి పనితీరు మందగించిన రకరకాల ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున వాటిని పదిలంగా కాపాడుకోవాలని ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ సానా ప్రవీణ్ పేర్కొన్నారు. బోట్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సానా ప్రవీణ్ మాట్లాడారు. మధుమేహం ఉన్న ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. శరీరంలో ఎల్లప్పుడూ యూరియా, క్రియేటిన్ వంటి చాలా రకాల వ్యర్థాలు, విష పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయని, వాటిని శరీరం నుంచి మలమూత్ర విసర్జనలో బయటకి పంపించి మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. స్థూలకాయం, మద్యపానం, అధిక రక్తపోటు, ధూమపానం, తగినంత నీరు తీసుకోకపోవడం, వంశపారంపర్యం, మూత్రాన్ని తరచుగా గంటలు తరబడి ఆపుకోవడం వంటి కారణాలతో కిడ్నీలలో రాళ్లు, కిడ్నీలలో ఇన్ఫెక్షన్లు తదితర వ్యాధులు వస్తున్నాయని అన్నారు. వాటి పనితీరు మందగిస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఆరోగ్యకరంగా చేయడం కష్టం కాబట్టి తొలి దశలోనే గుర్తిస్తే మేలు అన్నారు. మధుమేహం ఉన్నవారు ప్రతి ఏటా ఒకసారి కిడ్నీల పనితీరును చేయించుకోవాలని డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, న్యాయవాది యనమల రామం, బుద్ధరాజు సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒబేసిటీ అంటే బాగా బరువు ఎక్కువ ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, ఇట్లాంటివి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంతకుముందు షుగర్ వస్తుంది అని భయపడేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా కూడా మన లైఫ్ స్టైల్, జీవన శైలి మారిపోవడం వల్ల చిన్న వయసు ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకని ఇంకా 40 ఇయర్స్ దాటితే అందరూ కంపల్సరీ బేసిక్ స్క్రీనింగ్ బ్లడ్ టెస్ట్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి అని గట్టిగా ఎంఫసైజ్ చేస్తున్నాం. వాటిలో హిమోగ్లోబిన్ ఒకటి, క్రియాటినిన్ ఒకటి, బ్లడ్ షుగర్ ఒకటి, యూరిన్ టెస్ట్ ఒకటి, ఇలాంటి బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేసుకున్నా మనకి చాలా వరకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అంటే బయటపడే అవకాశం ఉంటుంది. సో రకరకాల పెద్ద టెస్టులు అన్నీ అవసరం లేదు. సింపుల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్ అన్నా కనీసం చేసుకుంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోజుల్లో ఎందుకు ఇంత కిడ్నీ ప్రాబ్లం పెరిగిపోతుంది? ఓకే, చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఏంటి 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్తో రావడం వారానికి కనీసం 3-4 చూస్తున్నాం. ఏంటి చిన్న వయసు ఉన్న వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, వీళ్ళకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచిగా నీళ్లు తాకపోవడం, హెల్తీ డయట్ తీసుకోకపోవడం, ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఫిట్ అండ్ వెల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మన బాడీ ఫిట్గా ఉండకపోయే పరిస్థితి. ఇది కాకుండా మన డైటరీ హ్యాబిట్స్ 15-20 ఇయర్స్ బ్యాక్ ఈ ఫాస్ట్ ఫుడ్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామాలన్నీ సస్యశ్యామలం అవుతున్నాయని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి సూరిశెట్టి జయకృష్ణ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు మార్కెట్ సెంటర్లో నూతనంగా చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులను సూరిశెట్టి జయకృష్ణ పరిశీలించారు. జనసేన పార్టీలో ఒక్కో సామాజిక వర్గం ప్రాబల్యం పెరిగిపోవడంతో మిగతా వర్గాల్లో అభద్రతా వాతావరణం నెలకొందని, దీన్ని అధిగమించేందుకు జనసేన పార్టీ మత్స్యకార విభాగం నాయకులు చర్యలు చేపట్టారు. పార్టీ నాయకులు మచ్చ గంగాధర్, బడ్డే కృష్ణ, వి లోవరాజు, మోసా యేసు అప్ప, మల్లాడి రాజు, ప్రవీణ్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మచ్చ గంగాధర్, బడ్డే కృష్ణ, వి లోవరాజులు మాట్లాడుతూ పార్టీలో మత్స్యకారులకు సరైన గుర్తింపు లేదని, వారంతా అభద్ర భావంతో ఉన్నారని, వారికి తగిన గుర్తింపును ఇచ్చి వారికి నామినేట్ పదవులను ఇచ్చి గౌరవించే విధంగా పార్టీ చర్యలు చేపట్టాలని అన్నారు. భవిష్యత్తులో పార్టీని మత్స్యకార సామాజిక వర్గం మద్దతు ఇవ్వాలంటే
ఆ సామాజిక వర్గంలో నాయకులకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. ఇబ్బందులు రాకుండా అదేవిధంగా మా నాయకులందరి గురించి ఏ సందర్భం గురించి ఏ విధంగా చేద్దాం, మా నాయకుడి గారు మెసేజ్ ఇచ్చారు మాకు విశాఖపట్నం మొన్న. ప్రతి వార్డు నుంచి, ప్రతి డివిజన్ నుంచి, ప్రతి దాని నుంచి మిమ్మల్ని తీసుకెళ్తాను నేనన్న సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మెసేజ్ సందర్భంగా ఈ మత్స్యకారుల ఐక్యత, ఈ జనసేన ఎలా ముందుకు తీసుకెళ్దామన్న సందర్భంగా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి మత్స్యకారులని మా నాయకుడు అంటారు. ఇక్కడ ఏమో నాయకులేమో కొంతమంది నాయకులేమో కొంచెం వెనకడిగిదిగా చూస్తున్నారు. అదేవిధంగా మా పార్టీని ముందుగా బలోపేతం చేయాలి, ఎలా బలోపేతం చేయాలన్న సందర్భంగా మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని అంశాలు కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంశాలు మాకు నచ్చి ఆయన అడుగుజాడలోనే, ఆయన మంచి చెడ్డలు ఆయన పద్ధతిగానే మేము నడుస్తాం. అదేవిధంగా మా పిసరమైన కమ్యూనిటీ అంటే కొంతమంది నాయకులు వెనకడిగి వేసి వెనక చూపు చూస్తున్నారు. ఆ విధంగా చూడకుండా మేము అందరం ఒక ఐక్యతగా ఒక ముందుకొచ్చి అదేవిధంగా మేము ఎలా తీసుకెళ్ళాలి జనసేన పార్టీని, ప్రతి ఒక్కరూ ఒక సింహం పిల్లై, ప్రతి ఒక్కరూ మనం గతంలో 2024లో ఎలా జరిగినాయో ఎలక్షన్లో ఇంతగా చేయాలి, మన పార్టీని బలోపేతం చేసుకోవాలి, మన నాయకులు కార్యకర్తలు 1 నుంచి 100 మంది కార్యకర్తలను తయారు చేసుకోవాలి అన్న సందర్భంగా విశ్రమైన కమ్యూనిటీ తరపు నుంచి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాయకులందరూ ఒకటే తాటి మీద ఒకటే ఐక్యతగా ఉన్నాం. మేము అదే సందర్భంగా అలాగే నడుద్దాం అన్నయ్య గారు అన్న సందర్భాలు కూడా వచ్చాయి. అదేవిధంగా మా కులాన్ని మాత్రం గుర్తించండి జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అక్కడికి విచ్చేసిన మన ఎంజీఆర్ గారికి, మల్లాడ రాజు గారికి, ఆదుల ప్రవీణ్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మిగతా సోదరులు అందరూ కూడా నాకు నమస్కారములు. మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంకల్పం, ఆయన దిశానిర్దేశం చాలా గొప్పది. మరి ఇటీవల విశాఖపట్నంలో మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరందరూ కలిసికట్టుగా ఉండి మీరందరూ ఉంటేనే ఈ నాయకులు నిలబడ్డారని చెప్పేసి ఒక మాట అన్నాడు. దానికి అనుగుణంగా జనసేన మత్స్యకారుల నుంచి మేమేం చేయగలం, 2029లో పార్టీని ఇంకా ప్రతిష్టపరచాలని చెప్పేసి మేము అందరూ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. అలాగే మత్స్యకారులో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా పరిస్థితిపరచాలి అన్నదాని మీద ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. అలాగే చిన్న పార్టీలో కొన్ని చిన్న లోటుపాట్లు ఉన్నాయి. మత్స్యకారులు అన్నది 2024 ఎలక్షన్లో ఏ విధంగా పాటుపడ్డారు, ఎటువంటి పాత్ర పోషించారని అందరికీ తెలుసు. కాకినాడలో మేజర్ కమిటీ అనేటికి కాపు సామాజిక వర్గం కానీ, అలాగే మత్స్యకార సామాజిక వర్గం కానీ ఇంచుమించు 70,000 ఓట్లు, 70,000 ఓట్లు మత్స్యకారులు సమానం. జనసేన పార్టీలో మత్స్యకార వికాస్ విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. కాకినాడ సీటు వచ్చేసరికి మత్స్యకారులు మన ఎలక్షన్లో చాలా కీలక పాత్ర వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి అంత మెజారిటీ రావడానికి జనసేనలో ఉండేటువంటి మత్స్యకార సోదరులందరూ కూడా కలిసి పనిచేయడమే కారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ కాకినాడలో కూటమి సంబంధించినటువంటి నామినేట్ పోస్ట్ ఇచ్చేటప్పటికి మత్స్యకారులు మరి జనసేన పార్టీలో ఎవరికి గుర్తు రావట్లేదు. తప్పనిసరిగా మరి గుర్తుంచుకోవాలి, కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా మరి మత్స్యకార వార్డులు 16 వార్డులు కాకినాడలో ఉన్నాయి. అవన్నీ కూడా మరి జనసేనలో కష్టపడిన వాళ్ళందరూ. దివంగతులైన మామగారిని స్మరించుకుంటూ వారి అల్లుడు శ్రీ వత్సవయ్య గోపాల నర్సరాజు వృద్ధులకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో R&B విశ్రామ్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పెనుమత్స సీతారామరాజు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వృద్ధులకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సిటిజన్ సంఘం అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ దివంగతులైన మామగారిని స్మరించుకుంటూ వారి అల్లుడు SV గోపాల్ నర్సరాజు వృద్ధులకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ మనం ముందు తరాల్లో జీవించిన వ్యక్తుల జీవితాలు, వారు నిర్వర్తించిన కార్యాలు తరతరం మనకు సంక్రమిస్తాయన్నారు. మహాలయ పక్ష రోజుల్లో మన కుటుంబ పూర్వీకులను తలుచుకొని వృద్ధులకు దుప్పట్లు, భోజన ప్యాకెట్లు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు, సత్యమాధవి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీనగేష్, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మరి భోజనం పెడదామని ఒక మంచి తలంపుతోటి రత్నప్రసాద్ గారు చేస్తున్నటువంటి సర్వీసును గుర్తించి మరి ఇక్కడైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటారని గుర్తించి వారి మామగారి పేరు మీద ఈ రోజుని ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. ఎందుకంటే ఈవేళ తల్లిదండ్రులు కానీ ఎవరిని చూసే పరిస్థితిలోని
చాలామంది లేరు. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి కంటే ఎక్కువ మామగారిని గుర్తించి ఆ యొక్క కార్యక్రమం చేయడం అభినందనీయం. మరి వారు కూడా నాకు మంచి మాటలు మాట్లాడతారు. రోజు మీ అందరితో మేము గడపడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ కూడా ముఖ్యమంత్రులు అన్ని రకాలుగా మీకు సహకారం చేస్తూ మీ జీవితాలకి న్యాయం జరగాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మా చేత చేయించినటువంటి అడబాల సత్యప్రసాద్ గారు ఆయన కారణం చేయడానికి మొన్న చెప్తాం. ఆయన చేతుల మీద ఎక్కువ జరుగుతాయంటే రోజు టీవీలో చూస్తూ ఉంటాం. అది ఉండడం వల్ల మీ అందరికీ ఇలాగా అందంగా చేయగలుగుతాడు మనం కూడా. ఇలాంటి వాళ్ళు ఇంకా మన సమాజంలో పెరగాలని కోరుకుంటూ ఒకటి వాళ్ళ అమ్మగారికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి, రెండు ఆ కేర్ టేకర్ ఉన్నారు, ఇంకా ఏదైనా అవసరం అయితే 2 చెక్కులు ఇచ్చి వెళ్ళిపోయాడు. అమెరికాలో ఖాళీ లేదంట. మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి. మన పిల్లల్ని అందుకోసం కన్నాం. కడసారి ఉన్నాడు మనతో ఉంటాడు. ఎంత డబ్బు ఉంటే డబ్బు తింటామా మనం. రేపటి రోజున అతనికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి నరసరాజు గారు లాంటి వారు గౌరవాధ్యక్షులు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కట్ట, అలాగే సత్కళావాహినికి, అలాగే వారి మావగారిని జ్ఞాపకం తీసుకుని తండ్రితో పాటు మావగారిని కూడా తండ్రి స్థానం ఇచ్చారు ఆయన. మరి మనం నిజంగా అభినందించాలి. వాళ్ళందరూ కూడా వారిని గుర్తించుకుని ఈ సందర్భంగా లబ్ధిదారులందరినీ సేకరించి మీ అందరికీ దుప్పట్లు లేకుండా అన్నదానం కూడా కల్పిస్తున్నారు. వారిని మీరు మనసా వాచకరణ ఆశీర్వదించాలి. ఇలాంటి వాళ్ళు అనేక మంది తయారవ్వాలి. అనేక సేవా కార్యక్రమాలు చేసి మన భారతదేశం అభివృద్ధి చెందాలని మనసా వాచకరణ కోరుకుంటున్నాను. కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్, బోమా కాంప్లెక్స్ అండ్ పరమేశ్వరి కాంప్లెక్స్లలో స్వర్ణకార యూత్ ఆధ్వర్యంలో 20వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వర్ణకార సంఘం అధ్యక్షులు అట్లకట్ల రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అట్లకట్ల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణకార యువత సభ్యులు ప్రతి ఏటా స్వర్ణకార గణపతి నవరాత్రి మహోత్సవాలు భారీ ఎత్తున నిర్వహించి ముగింపు రోజున భారీ ఎత్తున అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార యూత్ సభ్యులు మరోజు శ్రీను, లక్కోజు బుజ్జి, చేబోలు ప్రసాద్, నిడదవోలు గణేష్, అప్పలబత్తుల ప్రసాద్, ఉప్పరపల్లి సూరిబాబు సంఘం సభ్యులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రులు ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నారు. ఆ జరపడానికి కారణం కూడా ఏంటంటే మరి ప్రప్రథమంగా మన వినాయకుని పూజించాం కాబట్టి ముందుగా ఆ స్వామివారిని ఆరాధించి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వర్ణకారులు ఇక్కడ ఉన్న స్థానిక జ్యువెలరీ షాపు పరిణతులు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తూ మన ఇక్కడ స్వర్ణకార గణపతి ఒక పేరు పెట్టి 20 సంవత్సరాలుగా మరి ఇక్కడ నవరాత్రులు ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నారు. మరి అలాగే ఈ నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా అతి వైభవంగా జరిపించారు. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వర్ణకార వృత్తి ఎంతో దిగజారినప్పుడు కూడా దైవ కార్యక్రమాల్లో ముందుండి మా యూత్ అంతా పనిచేస్తున్నందుకు వారికి ఎంతో అభినందనలు తెలియజేస్తూ మరి స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండి మరి కాకినాడ నగర భక్తులందరూ కూడా పూర్తిగా స్వామివారి కృప ఉంటానని చెప్పని అందరి తరఫున స్వామివారిని ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ కు మహర్దశ. ఆకర్షిస్తున్న న్యూరల్ ఆర్ట్ చిత్రాలు. పంట కాలువల్లో చెత్త చెదారం వ్యర్థాలు సాగుకు అడ్డంగా మారిందని రైతన్నలు ఆవేదన. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలి. ప్రముఖ యోగా గురువులు జ్యోతుల నాగేశ్వరరావు పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.